సార్ నా ఆఫీసు మీద దళిత మహిళా జర్నలిస్టుల మీద దాడికి దిగిన వాళ్ళ మీద కనీసం పిటిషన్ ఇస్తే తీసుకోని పరిస్థితి సార్. కేవలం కక్ష సాధింపులో భాగంగా పోలీసులు పనిచేయడానికి చేస్తున్నారడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కుటుంబ సభ్యుల్ని మహిళల గురించి కూడా మాట్లాడారు. దీనిని స్వాగతిస్తా. కానీ ఈ రాష్ట్రానికి 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఉద్యమ బిడ్డ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన కల్వకుంట్ల తారక రామారావు మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను అడ్డం పెట్టుకొని, హీరోయిన్లను అడ్డం పెట్టుకొని తప్పుడు సంబంధాన్ని అంటగడుతూ రకుల్ రావు అంటూ సమంత అంటూ చిల్లర వాగుడు వాగిన ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టుంటే నాగార్జున, కేటీఆర్ కోట్లను ఆశ్రయించే వాళ్ళే కాదు. ఒక మంత్రి స్థానంలో ఉండి, మహిళా మంత్రి స్థానంలో ఉండి కొండ సురేఖ ఇంకో మహిళను నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆమె మీద మీరు కేసు కట్టుంటే నిజంగా ఆలోచించేవాళ్ళు సార్. ఏం జరుగుతుంది సార్? పోలీసు వాళ్ళంతా ప్రభుత్వానికి సెక్యూరిటీ ఇస్తున్నా సార్. ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతో మాట్లాడటం మీద అక్రమ కేసులు పెట్టడానికేనా సార్ పోలీసులు? గాంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా పోతుంటే గది కనిపెట్టకుండా జర్నలిస్టులు ఎటుపోతున్నారు, వాళ్ళ ఫోన్లను ట్రేస్ చేయడానికేనా సార్ మీ శాంతి భద్రతల సంరక్షణ? ఇందుకేనా సార్ తెలంగాణ సమాజం మీకు జీతాలు ఇస్తుంది? మమ్మల్ని ధమ్కిలు ఇవ్వడానికేనా?